ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి శివోహం శివోహం. 55 శ్లోకం చూస్తున్నాం. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతః జ్ఞాత్వా విశతే తదనంతరం. ఆప్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అనేటటువంటి 4 భక్తులలో జ్ఞాని భక్తిలో స్థిరపడతాడు. జ్ఞాననిష్ట జ్ఞానభక్తిలో ఉంటాడు. జ్ఞానభక్తి అనగా అటువంటి భక్తితో, అంటే నైష్కర్మ్య సిద్ధితో, జ్ఞానభక్తితో, సర్వకర్మ పరిత్యాగంతో ఆ జ్ఞాన నిష్ఠయందుండుట వలన భక్త్యా అటువంటి భక్తితో మాం నన్ను అభిజానాతి చక్కగా తెలుసుకుంటాడు. తెలుసుకోవడం అంటే ఏమిటి? తానే అని తెలుసుకుంటాడు. మాం అంటే ఆత్మను అని అర్థం. యావాన్ యశ్చాస్మి ఎంతటి వాడు, ఎటువంటి వాడు, ఎవడు అనే విషయాన్ని తత్వతః స్వరూపతః స్వరూపముగా తెలుసుకుంటాడు. ఎంతటివాడు? చెప్పలేనంతటి వాడు. ఎందుకు? ఉపాధికృత విస్తర భేద. కానీ అటువంటి తత్వము అహం విధ్వస్త సర్వోపాధి భేద ఉత్తమ పురుష ఆకాశకల్ప. ఆకాశము వలె సర్వోపాధి భేదములు ధ్వంసమైపోగా ఉన్నటువంటి ఉత్తమ పురుషతత్వం ఏమిటో అటువంటి వారిని మాం అంటే నన్ను, ఆత్మను, అద్వైతం, చైతన్య మాత్ర ఏకరసం అంటే చైతన్య రస ఘనమైనటువంటి ఆత్మను అజం అజరం అమరం అభయం అనిధనం అనే విధముగా తత్వతః స్వరూపతః తానే అని అభిజానాతి తెలుసుకుంటాడు. తతః వెంటనే మాం నన్ను అంటే ఆత్మను తత్వతః జ్ఞాత్వా పై విధముగా తెలుసుకొని చైతన్య ఏకరస ఘనము అజం అమరం అజరం అభయం అనిధనం అనేటటువంటి విధంగా తత్వతః జ్ఞాత్వా తదనంతరం మాం ఏవ విశతే ఆ తర్వాత నన్నే ప్రవేశిస్తాడు. అయ్యా, ఇక్కడ తెలుసుకోవడము ప్రవేశించడము అనే 2 క్రియలు ఉండవండి మహాత్మా. తెలుసుకోవడమే ప్రవేశించడము, ప్రవేశించడమే తెలుసుకోవడము. ఆబ్జెక్ట్ విషయంలో అయితే ఫలానా అమూల్య గారింటికి వెళ్ళడము తెలుసుకోవడము, తలుపు తీసుకుని లోపలికి వారు రమ్మంటే వెళ్ళడము, 2 ఉంటాయి. ఎందుకు? అక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి తెలుసుకోవడము, దాన్ని అనుభవించడము. మామిడి పండు తెలుసుకోవడము, దానిని మళ్ళీ అనుభవించడము కొనుక్కొని. ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి, ఇది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఆ అనుభవం రావడమే తెలుసుకోవడం, తెలుసుకోవడమే దానిని ప్రవేశించడం, అనుభవాన్ని పొందడం 2 ఉండవు అంటూ చెప్పారు. పూర్వపక్షం అన్నారు, ఇదేంటండి జ్ఞానం యొక్క నిష్ట ఏదైతే ఉందో ఆ నిష్టతో తెలుసుకుంటున్నాడు అని అన్నారు కదా, ఇవి విరుద్ధమైనటువంటి విచనాల్లా ఉన్నాయి. జ్ఞాననిష్ట కలగడం ఒకటి, తెలుసుకోవడం మరొకటి. జ్ఞాయము జ్ఞాత జ్ఞానము అనేటటువంటి 3 త్రిపుటి ఇంకా ఉన్నదా ఈ జ్ఞానికి? అయ్యా, అలా లేదురా బాబు, త్రిపుటి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ పరిపక్వమైనటువంటి ఈ జ్ఞానంతో సర్వదుఃఖాలను ఆయన దాటేసి మానదంభాది ప్రతిపక్షాలు లేనటువంటి జ్ఞానం కలిగిన జ్ఞానికి స్వరూప అనుభవానికి నిశ్చయరూపంగా పొందిన వానికి జ్ఞేయము జ్ఞాత జ్ఞానము అనే త్రిపుటి ఉండదు. జ్ఞాన పరాకాష్ఠ, జ్ఞాన పరిణతి అంటే ఇదే అంటూ ఇక్కడ చెప్పబడింది. ఈ విషయాన్నే క్షేత్రజ్ఞ విభాగంలో కూడా ఇదే చెప్పబడింది. విశతే ఏవ తదనంతరం అంటే విశతే అంటే ఈశ్వర క్షేత్రజ్ఞ భేదబుద్ధి అశేషత నిర్వర్తతే. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు,
ఈశ్వరుడు అంటే సమష్టి, క్షేత్రజ్ఞుడు అంటే ఒక్కొక్క క్షేత్రమునందు ఉన్నవాడు వేరు అనే భేదబుద్ధి పూర్తిగా అశేషత నివర్తతే. అత అందువలన జ్ఞాననిష్టాలక్షణాయ భక్త్యా మాం అభిజానాతి ఇది వచనం న విరుధ్యతే. అందువలన ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు వేరువేరనే బుద్ధి నిశ్శేషంగా తొలగిపోయినది కాబట్టి, సర్వకర్మలు నిష్కర్మలైపోయాయి కాబట్టి, నైష్కర్మ్య సిద్ధి వచ్చింది కాబట్టి, జ్ఞాననిష్ట అనే భక్తి చేత నన్ను తెలియను అనేటటువంటి వచనములో ఎట్టి విరోధం లేదయ్యా. అది నిన్నటి చూసింది. ఈనాడు భాష్యము ఆ ఆర్గ్యుమెంట్ని సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు. ఇది నేను చెప్పింది కాదు నాయన, శృతి ప్రమాణం ద్వారా చెప్తున్నాను అంటున్నారు. అహమస్మి అహమస్మి అహమస్మి. అత్ర చ సర్వం నివృత్తి విధాయ శాస్త్రం వేదాంతేతిహాస పురాణ స్మృతి రక్షణం అర్థవత్ భవతి. అరే నాన్న, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, రామాయణాది ఇతిహాసాలు, భాగవతాది భారతాది పురాణాలు, ఇవన్నీ స్మృతులు అన్నీ కూడా అనేక రూపంలోనున్నటువంటి శాస్త్రములన్నీ ఓన్లీ ఉపనిషత్తులే కాదండి. వేదము, వేదాంతము, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు అన్నీ కూడా నివృత్తి మార్గాన్నే బోధిస్తున్నాయి. నివృత్తి అనగానేమి? దేహధారణకు సంబంధించినటువంటి కర్మలు క్రియలు తప్ప ఏ విధమైనటువంటి ప్లాన్డ్ యాక్టివిటీ లేకపోవడం, సర్వ సంఘ పరిత్యాగముగా ఉండి సర్వ కర్మ పరిత్యాగంగా ఉండే నైష్కర్మ్య సిద్ధియే నివృత్తి, అదే మార్గము అంటూ ప్రమాణాలు చూపిస్తున్నారు. విదిత్వా వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. బృహదారణ్యకోపనిషత్తు. పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ విదిత్వా వ్యుత్థాయ. వాటిని తెలుసుకొని ఏషణలను వాటి నుంచి బయటకు వచ్చేసి, వ్యుత్థాయ అంటే లేచి, బయటికి లేచిపోయి, నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. అథా అటు పిమ్మట భిక్షాచర్యం చరంతి. ఏదో 4 మెతుకులు శరీర పోషణం కోసం వేసుకుంటాడు. భిక్షాచర్యం చరంతి అంటే రోజు భిక్షాపాత్ర పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అడుక్కుని తింటాడు అని అర్థము కానే కాదు. భిక్ష అనగానేమిటి? ఇంకొకరికి ఇవ్వగా మిగిలినటువంటి ఆహారం తినగా వాళ్ళు తిన్న తర్వాత మనం తినటమే అది భిక్ష. ఇది మనం సాధన పంచకంలో చూసుకున్నాం. అలాగే భగవంతునికి నివేదన చేసిన తరువాత తినినటువంటిది భిక్ష. ఏదైతే మందులా తీసుకొని ఉంటామో అది భిక్ష. మితంగా భోంచేయకుండా మితంగా తినడము, ఇతరులకు పెట్టకుండా తినడము, దైవ నివేదన లేకుండా చేసేటటువంటి అన్నము ఎంత కొంచెం తిన్నా అది భిక్ష కాదు. అర్థమైందా? భిక్ష అంటే అథ భిక్షాచర్యం చరంతి. ఇదొక రిఫరెన్స్. అంటే ఏమిటి? భిక్షాచర్యం చర్యం చరంతి అంటే పుత్రేషణాయాశ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ. అంటే ఏషణలు ఎప్పుడైతే లేదో వాటికి సంబంధించినటువంటి కర్మలు లేవు, నైష్కర్మ్య సిద్ధిని సూచిస్తుంది, నివృత్తి మార్గాన్ని సూచిస్తుంది. తస్మాన్ న్యాసం ఏషాం తపసాం అతిరిక్తమాహు. నారాయణోపనిషత్తు 2:79. మనం చదవలేదు 2:79లో, కానీ ఇక్కడ ఇచ్చారు. తస్మాత్ దేర్ఫోర్ న్యాసం ఏవా, విడిచిపెట్టుటయే. న్యాసం అనడానికి విడిచిపెట్టుట. సమ్యక్ న్యాసం, సన్యాసం. సమ్యక్ చక్కగా న్యాసం, విడిచిపెట్టుట. దేన్ని విడిచిపెట్టుట? ముందు ఉపనిషత్తులో చెప్పారు కదా. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, సర్వకర్మ పరిత్యాగం చేస్తూ శరీర ధారణార్థం ఏ విధంగా మినిమలిస్టిక్గా ఉండేటటువంటి క్రియలు, కర్మలు కూడా కావాలి, వాటిని చేస్తారో అటువంటి శ్వాసక్రియ చూడండి అని ప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. అలాగే బాహ్యమైన క్రియలు కూడా అప్రయత్నంగా అతి కొద్దిపాటిగా జరుగుతూ ఉన్నటువంటి స్థితియే తపసాం, తపస్సు కంటే కూడా అతిరిక్తం, గొప్పది అని ఆహుహు చెప్పబడినది. అంటే నివృత్తి మార్గాన్నే బోధించింది. న్యాసయే అచ్చరయత్
న్యాస ఏవ అచ్చరే చయత్. మళ్ళీ ఇది నారాయణోపనిషత్తు, దీని ముందు శ్లోకం. న్యాసం అంటే అంతరంగ సాధనం అయిపోయింది. న్యాసము విడిచిపెట్టట అనేటువంటిది బహిరంగంగా విడిచిపెట్టడం కాదు, అంతరంగంగా కూడా సకల ఏషణలను, రాగములను, ద్వేషములను విడిచిపెట్టుట తపస్సులన్నిటిలోనూ అతిశయించినది అని మహాత్ములు చెప్పారు నారాయణోపనిషత్తులో. న్యాసమే తపస్సులన్నిటిలో అతిశయించను. న్యాస ఏవ అచ్చరేచయేత్ అంటే అన్నిటికన్నా అతిశయించను అని చెప్పారు. మరో రిఫరెన్స్ చెప్తున్నారు. ఇంకా అంటే మోక్షమునకు నివృత్తి మార్గము తప్ప ప్రవృత్తి మార్గము సహకారి కారణమే కానీ అది ఆటంకమే. ప్రవృత్తి మార్గంలో ఎప్పుడుంటాము? ఆ వర్ణ ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ప్రవృత్తి మార్గంలో ఉంటూ చిత్తశుద్ధి, చిత్త వైశాల్యత, చిత్త నైర్మల్యము, చిత్త ఏకాగ్రత, వన్ ప్యూరిటీ సంపాదించిన తరువాత సర్వకర్మ పరిత్యాగమే, సర్వకర్మ ఫలత్యాగ విశతే తదనంతరం అని చెప్పినట్టుగా కర్మయోగాన్ని దాటి జ్ఞానంలో ఉండడము, సన్యాసము, న్యాసము విడిచిపెట్టుట, సమ్యక్ న్యాసము, సన్యాస కర్మణాం న్యాస, వేదానిమం చ లోకమమం చ పరిత్యజ్య ఆపస్తంభ ధర్మసూత్రాలను కోట్ చేస్తున్నారు. సన్యాస కర్మణాం న్యాస, భగవంతుడే చెప్పాడు 6వ అధ్యాయంలో. సన్యాసం అంటే ఏమిటంటే కర్మణాం న్యాస సన్యాస, కర్మలను వదిలికోవడమే సన్యాసం రా, మళ్ళీ కర్మలతో సముచ్చయం చేయొద్దు అంటూ చెప్తున్నారు. వేదాని ఇమం చ లోకం అమం చ పరిత్యజ్య, అటువంటి వాడు ఏం చేశాడు? వేదములను నివృత్తి మార్గంలో, ఈ లోకములను పరలోకములను కూడా పరిత్యజించి అంటూ ఆపస్తంభ ధర్మసూత్రాలలో రాయ. వేదములను పరిత్యజించడం ఏంటండి? వేదాలు ఇంకెందుకండి? సకలమును తెలిసి తానే ఆత్మయ ఉన్నటువంటి వానికి అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాధీతిస్తూ నిష్ఫల. విజ్ఞాతే తూ పరేతత్వే శాస్త్రాధీతిస్తూ నిష్ఫల. ఏమీ తెలియని వాడికి, అజ్ఞానికి ఎలాగో వేదాలు అక్కర్లేదు. అన్నీ తెలిసి నివృత్తి మార్గంలో ఉన్న వాటికి మళ్ళీ శాస్త్రంతో పని లేదు. ఆ శాస్త్రాలను దాటుకునే ఇక్కడికి వచ్చాడు. శాస్త్ర శ్రవణములను నిధిధ్యాసులను దాటిపోయినటువంటి స్థితి. అటువంటి దాంట్లో వేదాని ఇమం చ లోకం అముం, వేదములను, ఈ లోకములను, అముం లోకమును కూడా, పరలోకాన్ని కూడా పరిత్యజ్య అన్నారు. ఇంకొక రిఫరెన్స్ ఇస్తున్నారు. చేతధర్మమధర్మంచ, మహాభారతం శాంతి పర్వంలో ధర్మము అధర్మములను కూడా విడిచిపెట్టి, ధర్మము అంటే ప్రవృత్తి మార్గంలో పాజిటివ్ యాక్షన్స్ చేయడం, అధర్మం అంటే అది కూడా ప్రవృత్తి మార్గంలో నెగిటివ్ యాక్షన్స్ చేయడం. ఈ రెండు కర్మలు, యాక్షన్స్, వాటిని వదిలిపెట్టి అంటూ మరో రిఫరెన్స్ ఇస్తున్నారు. దేగడ అడిగాడు కఠోపనిషత్తులో నచికేత స్వామి, ధర్మమునకు అధర్మమునకు వేరైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని తెలుపవయ్యా అంటూ ప్రశ్నించాడు. అది ఇంకా ఇహచ దర్శితాని వాక్యాన్ని, ఇక్కడ ఈ విధముగా వాక్యములు అంటే ప్రమాణమైనటువంటి మాటలు, దర్శితాని చూపబడినవి. మీకు ఇంకా అనుమానం వస్తుందేమో, నాయన పూర్వపక్షం వాళ్ళు వీళ్ళు కర్మలు చేసుకుంటూనే జ్ఞానాన్ని పొందేయచ్చు, అంటే ప్రవృత్తిలో ఉంటూనే సన్యాసం లేకుండానే జ్ఞానం పొందొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు అనే ఒక అపోహలో ఉన్నావు, అధ్యాసలో. అది కుదరదురా నాన్న, నివృత్తి మార్గమే శరణ్యము అంటూ నేను చెప్పలేదు నాన్న, ఉపనిషత్తు చెప్తోంది. అదేవిధంగా ఇతిహాసాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, మనుస్మృతి ఇత్యాదులు, ఆపస్తంభ సూత్రాలనే ధర్మసూత్రాలు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నాయి. ఇహచ దర్శితాని వాక్యాన్ని, ఇట్టి వాక్యములన్నీ మీకు రిఫరెన్స్గా దర్శితాని చూపబడినవి, ద పాయింటెడ్ టు యూ అంటూ చెప్తున్నారు. అహమస్మి అహమస్మి. ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పి ఇదే మార్గము అని చెప్పినప్పుడు
ఇది నా అభిప్రాయము కాదురా బుజ్జి, దీనికి సరి అయినటువంటి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి అంటూ చూపించడము ఈయన గారి ప్రత్యేకత. ఈ ఆచార్యుల వారు సకల పురాణ ఇతిహాస స్మృతి శృతులనన్నిటినీ చదివినవారు కాబట్టి స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం కాబట్టి మన కోసం కరుణతో ఆయా రిఫరెన్స్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నచ తేషాం వాక్యానాం అనర్థక్యం యుక్తం. ఇటువంటి గొప్ప వాక్యాలు, మహావాక్యాలు ఈ శృతి స్మృతి పురాణముల యందు ఇతిహాసముల యందు చెప్పబడినటువంటివి అనర్థకము కాబోవు కదా, అనర్థకము కాదు కదా. అలా చెప్పడం యుక్తం, అనర్థకం అని చెప్పడం యుక్తము కాదు కదా. నచ తేషాం వాక్యానాం అనర్థక్యం యుక్తం నచ అర్థవాదత్వం స్వప్రకరణస్తత్వాత్. అదొకటండి. లేదండి అక్కడ అలా అన్నారు కానండి, సన్యాసం అక్కర్లేదండి, సన్యాసం సర్వకర్మ పరిత్యాగం లేకుండా మోక్షం పొందియచ్చుండే అంటే అర్థవాదం అండి. అక్కడ ఊరికేనేమో స్తుతి చేయడానికి అలా చెప్పారు తప్ప నిజానికి అది కాదండి అని అనడానికి వీలు లేదు అంటున్నారు. అవి అర్థవాదము, గౌణము, సెకండరీ కాదు. దే ఆర్ ద ప్రైమరీ స్టేట్మెంట్స్ మేడ్ దేర్ ఎంఫాటికలీ. వై? The prakarana in that situation is జ్ఞాన ప్రకరణ. ఇవి ఎక్కడెక్కడైతే ఈ వాక్యాలు వచ్చాయో అటువంటి ప్రకరణములు కూడా జ్ఞాన ప్రకరణాలు కాబట్టి అవి అర్థవాద వాక్యములు కావు. అర్థవాదత్వం స్వప్రకరణస్తత్వాత్. వాటిని అర్థవాదములని పక్కకి త్రోసిపుచ్చి కార్పెట్ కింద బ్రష్ చేయడానికి వీలు పడదురా నాన్న. ఇవి కర్మ ప్రకరణములోని స్తుతి వాక్యాల వలె ఇవి స్తుతి వాక్యములు, అర్థవాద వాక్యములు, కర్మాంగ వాక్యములు కావు. అహమస్మి అహమస్మి ప్రత్యేగాత్మా విక్రియ స్వరూపనిష్టత్వాచ్చ మోక్షశ్చ. అది జ్ఞాననిష్ఠునకు సన్యాసమునందే అధికారమునటకు మరి ఒక హేతు ఏమనగా ప్రత్యేగాత్మా విక్రియ స్వరూపనిష్టత్వాచ్చ మోక్షస్య నహి పూర్వసముద్రం జిగమిషో ప్రాతిలోమ్యేన ప్రత్యక్ సముద్రం జిగమిషునా సమాన మార్గత్వం సంభవతి. ఒక ఆయన తూర్పు సముద్రం వైపు వెళ్దాం అనుకుంటున్నట్ట, బే ఆఫ్ బెంగాల్ వైపు. బే ఆఫ్ బెంగాల్ వైపు వెళ్ళాలని ఆబ్జెక్టివ్. అతని తలుగు ఆబ్జెక్టివ్ ఏమిటి? టు రీచ్ వైజాగ్, బే ఆఫ్ బెంగాల్. బట్ హీ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ బాంబే టు ద వెస్టర్న్ సీ. ఎప్పటికైనా చేరుతాడు ఆవిడు. అంటే కర్మలు నివృత్తి, ప్రవృత్తి అయిన కర్మలు, నివృత్తి అయిన జ్ఞానము భిన్న ధ్రువాలు, ఆపోజిట్ మార్గాలు. ఒకటి తూర్పు సముద్రం వైపు ప్రయాణం అవుతే ఇంకొకటి పడమట సముద్రం వైపు వెళుతున్నట్టుగా ఉన్నది. ఇంకొక కారణం లాజిక్ కూడా చెప్తున్నాను అంటున్నారు. శృతి స్మృతి పురాణాల తాలూకా నివృత్తి మార్గాన్ని బోధించే ప్రమాణ వాక్యాలే కాకుండా నీకు లాజిక్గా, న్యాయంగా, యుక్తిపరంగా కూడా ఆలోచించి చూడు, అది కూడా చెప్తున్నాను. పూర్వ సముద్రం జిగమిష అంటే పూర్వ సముద్రం వైపు వెళ్ళాలి అనుకునేవాడు తూర్పు సముద్రానికి, ప్రాతిలోమ్యేన జస్ట్ ఆపోజిట్గా ప్రత్యక్ సముద్రం జిగమిషునా అంటే ప్రత్యక్ సముద్రం అంటే పడమటి సముద్రం వైపు వెళ్ళడము సమాన మార్గత్వం న సంభవతి. ఈ రెండు సమానమైనటువంటి మార్గములు ఎప్పటికీ అవవు. సముద్రమునకు వెళ్ళగోరు వారికి ప్రతికూలముగా పడమర సముద్రమును గురించి వెళ్ళగోని వారితో సమానమైనటువంటి మార్గము కలిగి ఉండుట సంభవము కాదు. ఒక పొడుగు స్కేల్ ఉందండి, ఒక 1 foot స్కేల్. లౌకికమైన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాంట్లో 0 ఉన్నది, 30 సెంటీమీటర్లు అని ఉన్నది. ఈ 0 ఆ 30 సెంటీమీటర్లను ఎప్పుడైనా ముట్టుకోగలదా? ముట్టుకోలేదు. ఎందుకంటే ఇది ఈ చివరన ఉన్నది, ఇది ఆ చివరన ఉన్నది. 2 చివరలు ఒకటి కాదు, కలవు. ఇంకా ప్రత్యేగాత్మ విషయ ప్రత్యయ సంతానకరణాభి నివేశ చ జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట అంటే ఏమిటి? జ్ఞాననిష్ట అంటే అంతరతమగు ఆత్మకు చెందిన భావన యొక్క ప్రవాహమును నిలబెట్టుకోవాలనేటటువంటి పట్టుదలయే జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట అంటే ఏమిటి? ప్రత్యేగాత్మ విషయ
ప్రత్యయ సంతాన కరణాభినివేశ చ జ్ఞాననిష్ట. అభినివేశం, ప్రిజుడిస్, పట్టుదల. ఎటువంటి పట్టుదల? అంతరతమమైనటువంటి ఆత్మకు చెందిన యొక్క భావనను అనే ప్రవాహాన్ని, సంతానం అంటే ప్రవాహాన్ని నిలబెట్టుకోవాలి అనే పట్టుదలయే జ్ఞాననిష్ట. సచ ప్రత్యక్ సముద్రగమనవత్ కర్మణ సహభావిత్వేన విరుధ్యతే. అటువంటి పట్టుదల తూర్పు సముద్రానికి వెళ్ళాలనే అభిలాషతో ఉన్నవాడు పడమటి సముద్రమునకు వెళ్ళుట వలె కర్మతో కలిసి ఉండుట విరోధించును, పొసగదు. సాచ ప్రత్యక్ సముద్ర గమనవత్ అంటే ప్రత్యక్ సముద్రానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవాడు పశ్చిమ సముద్రం వైపు వెళ్ళడం అనేటటువంటిది కర్మణా సహభావిత్వేన విరుచ్యతే. కర్మలతో కలిసి చేయుట అనేది పొసగదు. ఏం రాస్తారంటే పర్వత సర్షపయో ఇవా. సర్షపం అంటే సరస్సు, సరస్సు అంటే తెలుసుగా మీకు. సరస్వతేలు, సరస్వతేలు అంటే ఆవాలు. పర్వత సర్షపయో, పర్వతమునకు ఆవగింజకు ఉన్నంతటి వంటి అంతరము, విరోధము ఉన్నది కర్మకు నివృత్తికి. సర్వకర్మ పరిత్యాగపూర్వకమైన నైష్కర్మ్య సిద్ధి అనే జ్ఞాననిష్టకు సకల కర్మలను కామ్యమనండి, నిష్కామమనండి, అకామమనండి, కర్మయోగం అనండి, నిషిద్ధం అనండి, లేకపోతేనేమో ప్రతిషిద్ధం అనండి, ప్రాయశ్చిత్త కర్మలు అనండి, ఫలాపేక్ష రహితం అనండి, ఫలాపేక్ష సహితం అనండి, అవన్నీ కూడా ఆవగిందరా. నువ్వు ఉన్నది పర్వతం మీద ఉన్నావు, ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానానికి ఆ కర్మకి పర్వత సర్షపయో ఇవ అంతర్వాన్ విరోధ ప్రమాణవేదాం నిశ్చిత. ప్రమాణములు తెలిసినటువంటి మహాత్ములు, విజ్ఞులు ఈ నిర్ణయాన్ని చేశారు. ఏమిటా నిర్ణయము? పర్వతానికి ఆవగించుకు ఉండేటటువంటి పోలిక ఎటువంటిదో అంత పెద్ద తేడా రెండిటికి ఉంది అని శాస్త్ర ప్రమాణం తెలిసినటువంటి విజ్ఞుల నిర్ణయము. ఎందుకు? కర్మ బంధము, జ్ఞానము బంధ విముక్తి. వన్ వర్డ్. కర్మ బైండ్స్, జ్ఞాన లిబరేట్స్. కర్మ బంధము, జ్ఞానము బంధ విముక్తి. తస్మాత్ దేర్ఫోర్ వాట్ ఈస్ ద కన్క్లూషన్ ఆఫ్ దిస్ శ్లోక? సర్వకర్మ సన్యాసేన ఏవ జ్ఞాననిష్టా కార్యా ఇది సిద్ధం. కావున కర్మ బంధము, జ్ఞానము బంధ విముక్తి. కర్మ భేదనిష్టము, కర్మ భేదమునందే మనసు పెడుతుంది, భేదమునందే నిలబడి ఉంటుంది. జ్ఞానము అభేదనిష్టము. కావున ముముక్షువైన వాడు చేయదగినది జ్ఞాననిష్టయే కనుక జ్ఞాననిష్ట శరీరేంద్రియాలతోనూ మనస్సుతోనూ కూడా సకల కర్మలను విడిచిపెట్టుట ద్వారా మాత్రమే సాధించగలిగినది అని సిద్ధించినది. తస్మాత్ సర్వకర్మ సన్యాసేన ఏవ జ్ఞాననిష్ట కార్య ఇది సిద్ధం. మనం ఏం చేస్తున్నామండి? మధ్యాహ్నం పూట సాయం 4:15 ఆత్మజ్ఞానం అంటూ ఏవో 4 ముక్కలు వింటున్నాం. ఎప్పుడైనా వేలు తిరిగితే చదువుకుంటున్నాం. కానీ కర్మల యందు చొచ్చుకొని ఉన్నాము, పెనవేసుకొని ఉన్నాము, కర్మలతో తాదాత్మ్యము చెంది ఉన్నాము. కర్మ అనగానే చేస్తున్నవాడు అనేటటువంటి భావన ఉండి తీరుతుంది. కర్తృత్వ భావన ఉన్నంత వరకు, భోక్తృత్వ భావన ఉన్నా లేదనుకున్నా కూడా కరిగే తీరుతుంది. నేను నిష్కామంగా చేపెట్టాను వేడి పెనం మీదంటే కాలకుండా ఉంటుందా? భోక్తృత్వం కూడా కర్తృత్వంతో అసోసియేటెడ్గా ఉంటుంది. కనుక తస్మాత్ దేర్ఫోర్ సర్వకర్మ సన్యాసేన ఏవా, సర్వకర్మ సన్యాసము ద్వారానే జ్ఞాననిష్ట కార్య, చేయవలసినది చేయదగినది జ్ఞాననిష్టయే ఇది అని సిద్ధించినది. అబ్బా,
భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతః జ్ఞాత్వా విశతే తదనంతరం. యాక్చువల్గా వేదవ్యాసుల వారి శ్లోకంలో ఇంతటి క్లియర్గా జ్ఞాననిష్టయే పరాకాష్ఠ, కర్మలకి జ్ఞానానికి పొసగదు అనే విషయాన్ని అక్కడ గోప్యంగా ఉన్నది కానీ ప్రస్ఫుటంగా లేదు. కానీ ఈ సమయాన్ని సందర్భాన్ని ఉపయోగించుకొని వీరు కర్మలకు జ్ఞానానికి ఉండేటటువంటి వైవిధ్యాన్ని చక్కగా చూపించి, ముందు కర్మలకు సంబంధించిన శ్లోకాలు అయిపోయాయి, ఇక జ్ఞాననిష్టకు సంబంధించిన నైష్కర్మ్య సిద్ధి అనే మార్గంలో ఉన్నాం కాబట్టి వీటినే ఆలోచించాలి, ఆచరించాలి అంటూ శృతి స్మృతి ప్రమాణాలను, ఇతిహాస ప్రమాణాలను చూపుతూ, తర్కం కూడా చూపిస్తూ ఈ కన్క్లూషన్ని చేశారు. మహానుభావులు ఆచార్యుల వారికి అనేక పాదాభివందనములు. ఇంకా అవతారిక అంటే నెక్స్ట్ రాబోయే శ్లోకాలు. స్వకర్మణ భగవత అభ్యర్చన భక్తి యోగస్య సిద్ధి ప్రాప్తి ఫలం జ్ఞాననిష్టాయోగ్యత. యన్నిమిత్త జ్ఞాననిష్ట మోక్షఫలావసాన సహ భగవద్భక్తి యోగ అధునా స్తూయతే శాస్త్ర అర్థ ఉపసంహార ప్రకరణే శాస్త్రార్థ నిశ్చయదార్ఢ్యాయ. రాబోయే శ్లోకాలలో సాధకుడు తన కర్తవ్య కర్మ ద్వారా భగవానుని ఆరాధించుటయే భక్తి యోగము, కర్తవ్య కర్మలను చేయవలను, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది అనే విషయాన్ని మళ్ళీ ఉపసంహారం చేసి మరో 2 శ్లోకాలు చెప్తున్నారు. అంతేగాని మళ్ళీ కర్మలలో మిమ్మలను మళ్లించడానికి కాదు. జ్ఞాననిష్టయందు యోగ్యతే ఆ భక్తి యోగానికి ఫలము. ఆ విధముగా కర్మల ద్వారా భక్తి యోగాన్ని చేసినటువంటి వాడికి ఏమిటి ఫలము? జ్ఞాననిష్ట ప్రాప్తి. జ్ఞాననిష్ట యోగ్యతే ప్రాప్తి. జ్ఞాననిష్ట జ్ఞానాన్ని పొందడానికి కావలసిన జ్ఞానయోగ్యత ప్రాప్తియే ఫలము. జ్ఞాననిష్ట యందు యోగ్యతయా భక్తి యోగానికి ఫలముగా సిద్ధించును. మోక్షమనే ఫలమునందు పర్యవసానము చెందే జ్ఞాననిష్ట ఏ భక్తి యోగము నిమిత్తముగా కలుగును. అట్టి భగవానుని భక్తి అనే యోగమును ఇప్పుడు భగవానుడు మరొక్కసారి స్తుతిస్తున్నాడు. శాస్త్ర తాత్పర్యాన్ని ఉపసంహరించే ఈ ప్రకరణం నందు శాస్త్ర తాత్పర్యం యొక్క నిశ్చయము బుద్ధి యందు దృఢమవడానికి భగవానుడు భక్తి యోగాన్ని రాబోయే శ్లోకాలలో స్తుతిస్తున్నాడు. అంటే మళ్ళీ సకామ భక్తి, నిష్కామ భక్తి, భగవద్భక్తి అనేటటువంటి వాటికి స్తుతి కోసమే చెప్తున్నారు, ఉపసంహారం కోసం. అది ఫైనల్ కాదు, ఈ శ్లోకమే ఫైనలు. రాబోయే శ్లోకాలు కొంచెం భక్తి యోగాన్ని స్తుతిస్తున్నాయి చెప్తున్నారు. స్వకర్మణ భగవత అభ్యర్చన భక్తి యోగస్య సిద్ధి ప్రాప్తి ఫలం. ఆ ప్రాప్తమైనటువంటి ఫలం ఏమిటి? జ్ఞాననిష్ట యోగ్యత. ఎటువంటి కర్మయోగమైనా, ధ్యాన యోగమైనా, భక్తి యోగమైనా జ్ఞాననిష్ట యోగ్యతను కలిగించడమే ఫలం. యన్నిమిత్త జ్ఞాననిష్ట మోక్షఫలావసాన సహ భగవద్భక్తి యోగ. ఏ నిమిత్తము ద్వారా జ్ఞాననిష్టను కలగడానికి, మోక్షం అనే ఫైనల్ ఫలాన్ని పొందడానికి భగవద్భక్తి కావాలి అనే విషయాన్ని అధునా ఇప్పుడు రాబోయే శ్లోకాలలో స్తూయతే స్తుతింపబడుచున్నది. స్తుతివాక్యములు అంటే అర్థవాదము. శాస్త్రార్థ ఉపసంహర ప్రకరణేన శాస్త్రం తాలూకా ప్రయోజనాన్ని ఉపసంహరిస్తున్నటువంటి తరుణంలో శాస్త్రార్థ నిశ్చయదార్ఢ్యాయ, శాస్త్రార్థము యొక్క నిశ్చయాన్ని దృఢపరచుట కొరకు భక్తి యోగ స్తుతి రాబోతుంది. 56, 57 రేపు చూద్దాం. ఆ తర్వాత 58, 59 ఒక జంట, 60, 61 మరొక జంట. ఈ విధముగా 2 శ్లోకాలుగా ముందుకు సాగవచ్చు. అహమస్మి 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 సోహం 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 సోహం
సోహం సోహం సోహం సోహం సోహం సోహం సోహం సోహం స్వస్తి.